గొడవైపోతుంది. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో, ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో, మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మా, ముద్దులని పండేదెప్పుడమ్మా. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో, మూడు ముళ్ళ మూర్తం ముందుంది ఓ చిన్నమ్మ, ముత్తైదు భాగ్యాలిస్తుంది. ఇది మొదలేనమ్మా, ముందు కథ ఉందోయమ్మా, తొలి రేలోనదోర వయసు వాయనాలు ఇవ్వాలమ్మా. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో, మూడు ముళ్ళ మూర్తం ముందుంది ఓ చిన్నమ్మ, ముత్తైదు భాగ్యాలిస్తుంది. పసుపు పారాణి బొట్టు కాటుక దిద్దిన నారాణి నాకే కానుక. మమతే మంత్రముగా మనసే సాక్షిగా, మాటే మనుగడగా మనమే పాటగా, సాగాలి జీవితము చెప్పాలి స్వాగతము, నిండు నూరేళ్ల మనుగా. రాగాల శృంగారం గారాల సంసారం, పండేవి ఏళ్ళు మనవిగా. బుగ్గన చుక్క వచ్చనే సిగ్గుల మొగ్గ విచ్చని, ఈ నిగ్గే పగ్గమేసి నెగ్గెనమ్మలగ్గమంటూ. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో, మూడు ముళ్ళ మూర్తం ముందుంది ఓ చిలకమ్మ, ముత్తైదు భాగ్యాలిస్తుంది. తేనెకు తీయదనం తెలిపే ముద్దులో, వయసుకు వెచ్చదనం తెలిసే పొద్దులో, కలలకు కన్మదనం కలిగే రేయిలో, బలపుల మూలధనం పెరిగే హాయిలో, అందాల వెల్లువలో వందేళ్ల పల్లవులే పాడే పరువాలే తోడుగా. వెయ్యాలి కూడికలు వెయ్యేళ్ల వేడుకలు, వేడిగ విరహాలే వేడగా. గాజుల వీణ నీటగా గాజుల వాన చాటుగా, ఈ కొంగు కొంగు కూడే రంగరంగ వైభవంగా. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో, మూడు ముళ్ళ మూర్తం ముందుంది ఓ చిన్నమ్మ, ముత్తైదు భాగ్యాలిస్తుంది. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో, మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ, ముద్దులని పండేదెప్పుడమ్మా. మొహం మీద అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. రాజాకు నీకు కాలేజీలోనే ఏదో సంబంధం ఉందని, తప్పు జరిగి నువ్వు నెల తప్పావని, ఆ విషయం అడగటానికే రాజా దగ్గరకు నువ్వు వచ్చావని, మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది కదమ్మా. పర్వాలేదే, మీరు నాకంటే కథలు బాగా అల్లగలరు. నేనొచ్చింది 4 రోజులైనా మీ గురించి అంతా తెలుసుకున్నాను. రాజా లాంటి మంచివాడు పుట్టిన ఆ వంశంలో మీలాంటి వాళ్ళు ఎలా పుట్టారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజా లాంటి మంచివాడిని మాటలంటే మీకు పుట్టగతలుండవు. మీ కక్షల కోసం స్నేహాల మధ్య నీచమైన సంబంధం అంటగడతారా? పొడుపు గతిగా వచ్చి పద్ధతిలో మాట్లాడుతున్నావు. రే ఉండరా, కష్టాల్లో ఉన్న దాంతో అలా మాట్లాడకూడదు. చూడమ్మా, రాజా నీకు అన్యాయం చేస్తే ఏ నూతులోనూ పడకు. వాడు వదిలేస్తే నేను చూసుకుంటాలే. రారా. ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవకు.
వినరు. ఇంతవరకు నోట్తోనే పోట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు చేతులతో కలపడేంత వరకు వచ్చారు. ఇది ఎక్కడికి వెళ్తుందో ఏమో. ఎవరికి ఏం జరగలేదు కదా? ఏం పర్లేదమ్మా, ఎవరికి దెబ్బలు తగలేదు. అమ్మయ్యా, ఉండు, చిన్న ఇంటికి వెళ్ళొస్తాను. వదినా, అన్నయ్యల మధ్య ఈ గొడవలు ఇంకెప్పటికీ తీరవా? రాజా, రాజా, ఒరే ఒరే, ఏమిట్రా ఇది? వదినా వదినా, ఎవరికేం జరగలేదు కదా? ఏం జరగలేదు వదినా, నువ్వు గాబరా పడుకు. అయితే రాజా ఎక్కడా? అత్తయ్య, ఆ, రాజా రాజా. నువ్వేం కంగారు పడకత్తయ్య. వాళ్ళెంత కపించినా నా చేతులతో ఎవరిని ఏం చేయనని నీకు మాటిస్తున్నాను. కొంచెం మంచినీళ్ళు వదినా. బాబు, ఏం పర్వాలేదు అత్తయ్య. ఎందుకు ఇలా జరిగింది? చాలా ఆశ్చర్యంగా ఉంది. షుగర్ పెరిగిపోయిందా? ఒరే చెప్తే అన్నావా? ఎంత తాత మీద ప్రేమ అయితే మాత్రం 10 కిలోల జాంగ్రీ పెట్టేస్తారా? మరో 10 గంటల్లో నిచ్చినెక్కేస్తారా? 100 సంవత్సరాల దాకా ఎక్కడు. విషానికి విషమే మెరుగుడని మీరు పెట్టిన జాంగ్రీ దెబ్బకి ఆయన షుగర్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన పులి. మేక, పంది, కోడి, చేప, పీత, పిట్ట. ఆగు ఆగు. అంటే నేను 100 సంవత్సరాలు బెబెబే బెబెబే అంటూ ఉండాలా? అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావురా? డాక్టర్ చేస్తారంటే పెట్టాను, బతుకుతాడని అనుకున్నానా? ఆడు మట్టుకాడు వదిలేస్తే తెచ్చేవాడు కదా. అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావురా? అయితే ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచి పారిపోదాం. పారిపోతాం. కూర్చోపెట్టి అందంగా ఫోటో తీయించావు కదా, అది పేపర్లో వేసి పట్టుకోరు. అది కూడా లేకుండా చేసావు కదరా. అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావు? ఎలా ఉండాల్సినోండి ఇలా అయిపోయాను. చూడండి పిల్లలు, మీరంతా బాగా చదువుకోవాలి. అప్పుడే ఇది రోజు చెప్పేదే కదా, మరి మాస్టారే లేట్ గా వస్తే? మాస్టారు స్కూల్ కి ఆలస్యంగా రావచ్చునా? సారీ మేడం, మీ గురించి ఒక చిన్న కలగన్నాను, అందుకే నిద్ర లేవడానికి ఆలస్యమైంది. ఆ కలలే మిగిలేటట్టున్నాయి. మన పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు. మీ రాజాన్నయ్య చెప్తే సాయం చేయడా? రాజా అన్నయ్య తోడబుట్టే అదృష్టానికి నేను నోచుకోలేదు. అందరినీ కలపాలని రాజా అన్నయ్య ఆశయం, కలవబోయేవాళ్ళని విడదీయడం మా పెద్దన్నయ్యకి వినోదం. రామ్మూర్తి గారు, మీ మనవడు ఎక్కడా? అడుగు, మాటల్లోనే వచ్చేసాడు. రా బాబు రా. ఏంటి అందరూ వచ్చేసారు? ఏమైనా శుభకార్యమా? అవును, బాబుకి పెళ్లి చూపులు చూసుకోవడానికి రేపు అమ్మాయి వస్తుంది. బాబుకి 7వ ఏట జరిపించాల్సిన ముచ్చట మిగిలిపోయింది. అది ఈవేళ జరిపిద్దామని. ఏంటది? చెవులు కుట్టించాలి. ఏమిటి ఊరికే బెబ్బెబ్బే అంటాడు? చెవులేం కర్మ, కాళ్ళు చేతులు కూడా కుట్టేయమంటున్నాడు. తప్పు బాబు, మన ఆచారం కాదనకూడదు. ఆచార్య గారు కానివ్వండి. అమ్మయ్యా, బాగున్నావయ్యా? ఏమిటి ఓహో, నీలాగే నీ స్నేహితుడు కూడా కుట్టించబట్టావా? అలాగే పనిలో పని కాని ఉండయా? జైలే పెళ్లి చూపులు అదో బాబు, శాంతికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ శుభకార్యం నీ చేతుల మీదుగా జరిపిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా. అలాగే అత్తయ్య, జరిపిస్తాను.
ఏమిటి హడావుడి? శాంతి, అత్తయ్య ఎక్కడా? తోటకెళ్ళింది. పర్వాలేదులే, మనమేం పరాయి వాళ్ళం కాదు, వాడిని కొత్త కాదు. రారా, చూసుకోరా అమ్మాయిని. శాంతి, కాబోయే మొగుడు నువ్వు చూసుకో. ఊరికే పద్ధతి కోసం. రెండు వైపులా పెద్ద నేనేగా, తాంబూలాలు నేనే తీసుకుంటాను. ఏమిటిదంతా? మీ అమ్మ నీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించింది. అందుకే తమ్ముడికి నేను ఇచ్చి చేద్దామని నిర్ణయించాను. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక చోటే ఉంటారు. మీ అమ్మ ఆస్తంతా ఒక చోటుకే చేరుతుంది. బావా, నీతో కొంచెం మాట్లాడాలి, వస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అయ్యి బాబీ, తగ్గకండి, నాకు సిగ్గేస్తుంది. నువ్వెంత పెద్ద రౌడీవన్నా కావచ్చు, నాతో పెట్టుకోగల. నీకందరూ మాటలతో చెప్పొచ్చు, కానీ మనకు అది అలవాట్లేదు. నాకు నచ్చింది జరగకపోతే నరికి పారేస్తాను, కోసి పారేస్తాను. జాగ్రత్త. కీటో, అన్నయ్య రా, వెళ్ళిపోతాం. ఏమిట్రా, ఏమైంది? ఏం లేదు. రేయ్, రేయ్, బావా బావా పన్నీర్. రేయ్, ఏమన్నావాడిని? పెద్ద బావా ఇంటికెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి అడుగు, చెబుతాడు. బాబు, బాబు, మాట్లాడద్దు. అత్తయ్య, శాంతి పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. వాడే దాని మెళ్ళో తాళి కట్టాలి. ఇవిగో తాంబూలాలు. పంతులు గారు, ముహూర్తం పెట్టండి. ఏమిటండి మీకు పట్టుదల? దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి జరగాలి గాని మీకు ఇష్టం వచ్చిన వాడికి చేయడం న్యాయం కాదు. నర్మే, నేను ఆ ఇంటి పెద్దలుడిగా నా మరదలు పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో జరిపే హక్కు నాకుంది. ఎందుకండి ఈ వయసులో మా అమ్మను మీ మొండితనంతో బాధ పెడతారు? నీకన్ని హక్కులు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ శాంతిని రాజాకి ఇవ్వాలని చిన్నప్పుడే అనుకున్నాం. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఈ పెళ్లితోనైనా విడిపోయిన ఈ రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో ఈ బాధ్యత నీకు అప్పగించాను. దీన్ని మరో సమస్య చెయ్యకు బాబు. అత్తయ్య, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, నా నిర్ణయం నేను చెప్తాను విను. నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. అలా కాకుండా రాజా దాని మెళ్ళలో తాళి కట్టిన మరుక్షణం నీ పెద్ద కూతురు నీ ఇల్లు చేరుతుంది. పెళ్ళం లేదు, పిల్లలు లేరు.